ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు మరొక పర్యాయము శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనములు. మరి భక్తుడైనటువంటి దావీదుని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దావీదు గుడారంను నేను మరలా కట్టుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. మరలా అనేటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన ప్రజలను తిరిగి దర్శించి, దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకొని ఆయనలో నుంచి 12 గోత్రములను దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ 12 గోత్రకర్తల మీద దావీదు మరి రాజుగా ఆయన ఏలుతూ వచ్చిన విధానాన్ని మనం చూడవచ్చును. దావీదు తన జీవితంలో దేవునికి హృదయానుసారుడుగా ఉంటూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము కూడా దేవునికి హృదయానుసారంగా జీవించిన పిదప దేవుడు మన ద్వారా మహిమ పొందుకునేవాడుగా ఉంటాడు. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనంలో, మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. యాకోబు తన జీవితంలో తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి బలిపీఠం కట్టడానికి పూనుకుంటూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తన ప్రజలను గురించి మాటలు తెలియజేస్తున్నాడు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి దేవుడు ఆ విధంగా మన జీవితంలో తిరిగి సమకూర్చి కట్టి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తిరిగి కట్టే ఆ యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ప్రజలను దర్శించి ఆయన తిరిగి సమకూర్చి మరి వారిని స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన కోపం నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా ఉండును. ఆ విధంగా ప్రభు మన జీవితంలో కట్టి తన నామానికి ఘనత మహిమ తెచ్చుకొనుగాక.